అసలు ఈ మన హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దాని స్టేటస్ ఎలా ఉంది సార్? బయట ఎక్కడ ఫుడ్ తినాలన్నా భయం వేస్తుంది సార్. ఒక ఫుడ్లో కాక్రోచ్ వచ్చింది, లేకపోతే సిగరెట్ ఫిల్టర్ దొరికింది, లేదా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ న్యూస్ మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ నెగ్లిజెన్సీ వల్లనే జరుగుతాయి అన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ని మన ఇండియాలో చేస్తే బెటరా, లేకపోతే అబ్రాడ్కి వెళ్ళి వేరే కంట్రీస్లో చేస్తే బాగుంటుందా? హోటల్ మేనేజ్మెంట్ వరకు వచ్చేసరికి హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో షేక్ అబ్దుల్ సలీం గారు ఉన్నారు, హోటల్ మేనేజ్మెంట్ కెరియర్ ఎక్స్పర్ట్. సో మనం లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూ చేసాం, చాలా క్వశ్చన్స్ కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేశారు. అండ్ అసలు హోటల్ మేనేజ్మెంట్లో కెరీర్ ఎలా ఉంటుంది, అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది మనకు ఫ్యూచరిస్టిక్గా వెళ్తే మన ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, అండ్ ఫుడ్ గురించి కూడా ఎక్కడ ఫుడ్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అని ఇలాంటి విషయాలన్నిటి గురించి మనం సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు సార్? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం చాలా విషయాలు. అవునండి. అండ్ ఇప్పుడు కూడా చూసుకుంటే అసలు ఈ మన హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దాని స్టేటస్ ఎలా ఉంది సార్? సో హైదరాబాద్లో కొత్త కాలేజెస్ వస్తున్నాయి, ఉన్న కాలేజెస్ కొన్ని క్లోజ్ అయిపోతున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోవడం అండి. ఓకే, దీనికి మనం ఏం చేయాలంటే ఫోకస్ చేయాలి, దేని మీద క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం మీద ఫోకస్ చేయాలి. ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని వీళ్ళు హైర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళ ముందున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లేదా ఫెసిలిటీస్ని కంటిన్యూ చేయలేకపోవడం వల్ల ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయండి. అండ్ రీసెంట్లీ నేను న్యూస్ పేపర్లో చూసింది ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ అనేది ఒక వైఎస్ఆర్ గారు కాలేజ్ ఓపెన్ చేశారన్నమాట. అది చాలా మంచి కాలేజ్, మంచి అట్మాస్ఫియర్ తోటి, మంచి అంబియన్స్ తోటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్న కాలేజ్. దాంట్లో అడ్మిషన్స్ లేవని రీసెంట్లీ న్యూస్ పేపర్లో చూడడం జరిగింది. దీనికి రిక్రూట్ చేయాల్సింది గవర్నమెంటే. సో డెఫినెట్లీ గవర్నమెంట్ దీని మీద కూడా ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్. అండ్ ఇంకో విషయం సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే వెదర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, క్లైమేట్ అవ్వచ్చు, ఎస్, బయట ఎక్కడ ఫుడ్ తినాలన్నా భయం వేస్తుంది సార్. అవునండి. యాజ్ ఏ ఎక్స్పర్ట్గా అసలు ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, హెల్తీగా ఉండాలంటే అసలు ఎక్కడ తినాలి? మనము ఫుడ్ యాక్చువల్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ గురించి మనం కాన్షియస్ ఉండాలండి. బయట ఫుడ్ తినడం అనేది మోస్ట్లీ అవాయిడ్ చేయాలి. అండ్ వెన్ వీ హ్యావ్ టు ఈట్, మంచి ఫుడ్ దొరికే దగ్గరనే మనం వెళ్ళాలని చెప్పేసి మనం డిసైడ్ అవ్వాలన్నమాట. అయితే ఇది బిజినెస్ పరంగా చూసుకుంటే నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు, రైట్? సో అంటే ఇది ఒక థ్రెట్ లాగా అనిపించాలి వాళ్ళకు. మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే కస్టమర్ మన దగ్గరికి వస్తాడు, లేకపోతే కస్టమర్ రాడు అనే ఒక భయం ఎప్పుడైతే ఈ బిజినెస్ చేసే వాళ్ళలో ఉంటుందో డెఫినెట్లీ వాళ్ళు క్వాలిటీ పరంగా ఆలోచిస్తారనమాట. అండ్ మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అండ్ మన ఫ్యామిలీ కూడా భయం లేకుండా మన రెస్టారెంట్లోనే ఫుడ్ ప్రిఫర్ చేయగలిగేటట్టు మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలి. అండ్ దీనికి మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఎంప్లాయీస్ని బ్రీఫ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. బ్రీఫింగ్ లేకుండా మనము ఎంప్లాయీస్ని జస్ట్ వాళ్ళని ఫుడ్ ప్రిపేర్ చేయండి, లేకపోతే ఈ సర్వీస్ చేయండి అని వదిలేస్తే వాళ్ళు వాళ్ళ ఇష్టానికి పనిచేయడం జరుగుతుంది. అండ్ మనం వాళ్ళ వెల్ఫేర్ని సరిగ్గా చూసుకోకపోతే అప్పుడప్పుడు ఇప్పుడు న్యూస్ పేపర్లో మనం చూస్తూ ఉంటాం, ఒక ఫుడ్లో కాక్రోచ్ వచ్చింది, లేకపోతే సిగరెట్ ఫిల్టర్ దొరికింది, లేదా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ న్యూస్ మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ నెగ్లిజెన్సీ వల్లనే జరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఎంప్లాయీ ఇది నా ఆర్గనైజేషన్, నేను ఇందులో పార్ట్ అని ఎప్పుడైతే ఓన్ చేసుకోగలుగుతాడో అప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ అని పెరిగి డెఫినెట్లీ ఆ ఫుడ్ని హైజీనిక్గా మంచిగా ప్రిపేర్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో డెఫినెట్లీ ఎంప్లాయీని బాగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకు కూడా కస్టమర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకు టేస్ట్ బాగుంది, హెల్త్ బాగుంది అంటే రిపీటెడ్లీ దే విల్ కమ్ టు ఆ రెస్టారెంట్. డెఫినెట్లీ ఇది రిపీటెడ్ బిజినెస్ అనమాట. మనకు జనరల్గా ఏంటంటే బిజినెస్ ఇచ్చేది రిపీటెడ్ గెస్ట్ ఎక్కువగా ఇస్తాడు. ఒకసారి వచ్చి వెళ్ళిపోతాడు, బయట నుంచి వచ్చేవాడు తినేసి వెళ్ళిపోతాడు. కానీ మనము లాంగ్ రన్లో మెయింటైన్ చేయాలంటే డెఫినెట్లీ రిపీటెడ్ గెస్టే మనకు సోర్స్ అనమాట. సో ఆ రిపీటెడ్ గెస్ట్ని మనము పోగొట్టుకోకుండా చూడడం చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. సార్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకొని ఆ తర్వాత ఎక్కడో జాబ్ చేయడం కాకుండా హోటల్ మేనేజ్మెంట్లోనే
టీచర్గా వాళ్ళు జాబ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటే వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ అండి. ఇది వేరే ఏ కోర్స్ చేసినా సరే మనము టీచింగ్లోకి వెళ్ళినట్టే. అయితే హోటల్ మేనేజ్మెంట్లో కూడా మనం డిగ్రీ చేసి టీచింగ్లోకి వెళ్ళచ్చు. అయితే నా అనుభవం ప్రకారం నేనేం చెప్తానంటే, టీచింగ్లోకి 40 బిలో ఏజ్ ఉన్నప్పుడు రాకండి అని చెప్తాను. దీనికి ఒక కారణం ఏంటంటే, మీరు 40 ఏజ్ వరకు ఎర్న్ చేసుకొని మీరు బ్యాంక్ బ్యాలెన్స్ని క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు టీచింగ్లో మీకు లైఫ్ చాలా బాగుంటుంది, హాలిడేస్ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అండ్ మీకు మంచి లైఫ్ కూడా ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ అనేది అంత ఎక్స్పెక్టెడ్ రేంజ్లో ఉండదన్నమాట. శాలరీస్ అనేవి మోడరేట్గా ఉంటాయి. సో మీకు ఫైనాన్షియల్లీ మీరు ఫిట్ ఉండరు. సో ఈ 40 ఇయర్స్ వరకు మీరు ఫైనాన్షియల్లీ ఫిట్ అయిన తర్వాత దెన్ ఐ వుడ్ సజెస్ట్ టు కమ్ ఇన్ టు టీచింగ్. అండ్ అప్పుడు మీకు ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి చాలా ఎక్స్పీరియన్స్ మీరు తీసుకొని ఉంటారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని మీరు స్టూడెంట్స్కి డెఫినెట్లీ వాళ్ళకు మంచి నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే సార్. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనం హోటల్ మేనేజ్మెంట్ని మన ఇండియాలో చేస్తే బెటరా, లేకపోతే అబ్రాడ్కి వెళ్ళి వేరే కంట్రీస్లో చేస్తే బాగుంటుందా? ఎస్, హోటల్ మేనేజ్మెంట్ వర్క్ వచ్చేసరికి అబ్రాడ్ కంట్రీస్లో హోటల్ మేనేజ్మెంట్ అనేది ఎక్స్పెన్సివ్ అండి. అయితే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మనం చదువుకోగలుగుతామనే ఒక నమ్మకం ఉంటే డెఫినెట్లీ అబ్రాడ్లో అయితే హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అండ్ ఆపర్చునిటీస్ కూడా బాగుంటాయి అన్నమాట. లేదు అనుకుంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ ఇండియాలో చేసి అబ్రాడ్లో ప్లేస్మెంట్స్ కోసం వెళ్ళొచ్చు. అంటే మనం జాబ్ కోసం వెళ్ళొచ్చు అనమాట. దీనికి మనకు ఎడ్యుకేషన్కైనా సరే, జాబ్ గురించి అయినా సరే మనకు లోన్స్ అవైలబిలిటీ ఉంటుంది. మనం అవి బేర్ చేయగలుగుతాం అనుకుంటే మనం లోన్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకే సార్, ఓకే. ఎస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్. ఎస్. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్లో ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఒక పార్టేనా? ఎస్. ఒకవేళ ఒక పార్ట్ అయితే దాని గురించి ఏం చెప్తారు? అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవడం ఎలా, ఈవెంట్ మేనేజ్మెంట్గా అంటే ఆ మేనేజ్మెంట్ నేర్చుకొని దాంట్లో సస్టైన్ అవ్వడం ఎలా ప్రొఫెషనల్గా? ఎస్, గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ ఏంటంటే ఈ హాస్పిటాలిటీకి సంబంధించిన వాటిలో హోటల్స్ ఒకటి, అండ్ ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా మనం ఒక సబ్ డివిజన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, నవేడేస్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ నుంచి మ్యారేజ్ కానీ వేరే ఏ ఫంక్షన్ అయినా సరే ప్రతిదీ హోటల్స్నే అప్రోచ్ అవుతున్నాం, లేదా బ్యాంకెట్ హాల్స్లో చేస్తున్నాం అనమాట. సో దీన్ని మనము దగ్గరుండి అన్ని పనులు చేసుకోవడానికి యాక్చువల్గా చాలా టైం అనేది అవైలబిలిటీ లేదు. జనాలు కూడా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడట్లేదు. ముందు పెళ్ళిళ్ళు అంటే ఒక వారం ముందో 10 రోజుల ముందో మనం ఊరికి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ముహూర్తానికి ముందు వెళ్ళి జస్ట్ మనం లంచ్ చేసి రావడమో, ఒక గిఫ్ట్ ఇచ్చేసి రావడమో జరుగుతుంది. సో ఇదంతటి మేనేజ్ చేయడానికి మనకు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళని మనం అప్రోచ్ అయితే ప్రతిదీ పిన్ పాయింట్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారన్నమాట. అంటే బిగినింగ్ నుంచి ఏదైతే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ వేసుకున్న తర్వాత వెన్యూని చెక్ చేస్తారు. వెన్యూ చూసుకున్న తర్వాత మనకు మ్యాన్ పవర్ ఎంత కావాలి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి. ఓకే. అండ్ జనరల్గా ఇప్పుడు ఒక ఏమంటారు మ్యారేజ్ కానీ ఏదైనా ఫంక్షన్ అనుకుంటే సో దానికి ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి, అండ్ దానికి ఎక్విప్మెంట్స్ ఏం కావాలి, కెమెరామెన్ లేకపోతే వేరే పంతులు కూడా వీళ్ళే అరేంజ్ చేస్తారన్నమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ మన ఆడియో రిలీజెస్ కాకపోని లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు, సక్సెస్ మీట్స్ అయి ఉండొచ్చు, ఇవన్నీ వీళ్ళే చూసుకుంటారన్నమాట. సో ఇది యాక్చువల్గా ఈవెంట్ మేనేజ్మెంట్ని అప్రోచ్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ అంటే లైక్ ప్రతిదీ వాళ్ళే చూసుకుంటున్నారు. సో మనము మెయిన్ మన ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఎంప్లాయీస్ కూడా అంతే డెడికేటెడ్గా ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఈవెంట్ మొత్తం బాగా చేస్తాం, కానీ ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆ ఈవెంట్కున్న గ్లోరీ మిస్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే రీసెంట్లీ ఒక ఏమంటారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఫేమస్ హీరోని వాళ్ళు అడ్రస్ చేయడానికి ఆ ఫేమస్ హీరో పేరు కాకుండా వేరే పేరు చెప్పడం జరిగింది. అయ్యా. ఓకే. సో మనకు శాలరీ ఇస్తుందే ఆ హీరో ఈవెంట్ని ప్రమోట్ చేయడానికి. సో ఆ హీరో పేరునే మనం గుర్తుపెట్టుకోవట్లేదంటే వీఆర్ నాట్ డెడికేటెడ్ టు దట్ వర్క్, రైట్?
సో ఇట్లాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ని కూడా మనము మిస్ అవ్వకుండా చేస్తే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మనకు ఏమంటారు ప్లేస్మెంట్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఓకే సార్. సార్ ఈ హోటల్ మేనేజ్మెంట్లో 4 or 5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఐ థింక్. అవునండి. ఎస్. సో దాంట్లో ఏ డిపార్ట్మెంట్ బెటర్, ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే మనం ఫ్యూచర్లో ప్రొఫెషనల్గా వెళ్ళిపోవచ్చు ముందుకి? అయితే ఈ హోటల్ మేనేజ్మెంట్లో మనకు జనరల్గా 4 మేజర్ సబ్జెక్ట్స్ అండ్ అవే డిపార్ట్మెంట్స్ ఉంటాయి హోటల్లో. అవి కాకుండా సపోర్ట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. అయితే బెస్ట్ డిపార్ట్మెంట్ అనేది జనరల్గా మనకు ఏ ఏరియా ఇంట్రెస్ట్ ఉంటే అదే మనకు బెస్ట్ అంతే. ఓకే, మనం ఏమనుకుంటామంటే కిచెన్లో శాలరీ ఎక్కువ వస్తుంటే మనం కిచెన్లోకి వెళ్దామా, లేకపోతే వేరే దాంట్లో ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే దాంట్లోకి వెళ్దాం అనుకుంటాం. కానీ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మన స్కిల్స్ దేనికి అప్లికేబుల్, మనకు దేంట్లో బెటర్ నాలెడ్జ్ ఉంది, దేంట్లో మనం బెటర్ సర్వీస్ చేయగలుగుతాం. సో అదే మనకు బెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు మాట్లాడడం చాలా ఇష్టం, కానీ కుక్ చేయడం రాదు. అంటే ఐ కెన్ కుక్, బట్ అంత ఎక్స్పర్టైజ్గా నేను చేయలేను. సో ఇట్స్ బెటర్ టు చూస్ ఫ్రంట్ ఆఫీస్ రాదర్ దాన్ ఇన్ కిచెన్. ఓకే, అండ్ నాకు క్లీన్లీనెస్గా ఉంచడం ఇష్టం. సో ఇట్స్ బెటర్ టు చూస్ హౌస్ కీపింగ్. అండ్ అట్లా కాకుండా మనకు గెస్ట్ తోటి ఇంటరాక్ట్ చేస్తూ ఫుడ్ సర్వీస్ చేయడం ఇష్టం, లేకపోతే గెస్ట్కి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం ఇష్టం, దెన్ ఇట్ ఈస్ F&B సర్వీస్. ఇట్లాగా మనకు దేంట్లో బెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో, మనం ఏమవ్వాలనుకుంటున్నామో అదే బెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంతేగాని బికాజ్ ఒక దాంట్లో ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది చూస్ చేసుకొని దాంట్లో వెళ్ళడం కంటే మనకు ఏది బాగా వస్తే దాంట్లో వెళ్ళడం బెటర్ అంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇవి మనం అబ్దుల్ షేక్ సలీం సార్తో మాట్లాడి తెలుసుకున్న విషయాలు. హోటల్ మేనేజ్మెంట్ గురించి ఎన్ని క్వశ్చన్స్ తవ్వుతున్నా కూడా వెళ్తూ ఉంటాయి. సో మీకు కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటుంటాయి. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అని అనుకుంటే మీ డౌట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ సార్ నెంబర్ కూడా నేను కింద డిస్ప్లే చేస్తున్నా. ఇఫ్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ మీరు కాంటాక్ట్ అయ్యి అడగవచ్చు. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ.